ఇంకా కొంతమందికి పెళ్ళైన తర్వాత సంతానం కలగదు. పంచమ స్థానం బాలేదు, పంచమంలో రాహువో, పంచమంలో అంగారకుడో, పంచమంలో కేతువో ఇలా ఉంటే సంతానం కలగదు. వాళ్ళకు కూడా ఏం చెప్తాం, దానికి కూడా పరిహారాలు ఉన్నాయి వేదంలో. సంతాన గోపాలము అంటాం. ఇప్పుడు నవగ్రహ శాంతి చేస్తూ సంతాన గోపాల వ్రతం అని ఒకటి ఉంటుంది మనకి. అదే సంతాన గోపాల మంత్రం అని కూడా ఉంటుంది. వీటిని కొంతమంది ఏం చేస్తాం, అశ్వత్థనారాయణులు అంటాం. వేప చెట్టు, రావి చెట్టు, దాని కింద కూర్చొని ఒక మండలం రోజులు కనుక ఆ రావి ఆకుల యొక్క నీళ్లు తాగుతూ ఒక 48 రోజులు ముందుగా నవగ్రహ శాంతి చేసుకొని, అయితే 48 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి ఏ గ్రహాలు అయితే బాగాలేదో వాటికి శాంతి చేసుకొని దాని కింద కూర్చొని అశ్వత్థనారాయణ చెట్టు కింద కూర్చొని, రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట చక్కగా అక్కడ కూర్చొని ఎవరైతే సంతాన గోపాల మంత్రాన్ని జపం చేస్తారో వారికి 48 రోజుల్లో ఖచ్చితంగా పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేసుకుంటే అలా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ దోష నివృత్తి అయ్యి ఇప్పుడు జాతకంలో మరి సంతానం లేదు, మరి సంతానం లేనప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు పెళ్ళైన చాలామందికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినటువంటి సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలా సంతానం కలుగుతుంది? మరి 10 ఏళ్ళు కలిగిన సంతానం ఒకేసారి ఎలా కలుగుతుంది అని మనం అనుకుంటాం. అలా కలిగిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి పంచమ స్థానం బాలేకపోవడం, ప్రధానంగా నవమ స్థానం బాలేకపోవడం. అంటే సంతానం కలగకపోవడానికి పంచమ స్థానాన్ని ముఖ్యంగా చాలా ముఖ్యంగా చూస్తాం. పంచమం పుత్రస్థానం, నవమ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్థానాలు చూసుకుంటూ వీళ్ళకి ఈ రెమెడీ చెప్తుంటాం మనం.